హాయ్ అండి. బ్లౌజ్‌కైనా సరే, డ్రెస్‌కైనా సరే వెనక పార్ట్ నెక్ అనేది బాగా కిందకొచ్చేసినా, లేదంటే భుజాలు జారిపోయినా సరే, మనము థ్రెడ్ అనేది వేసేసుకుంటే కరెక్ట్‌గా వస్తదండి భుజాలు జారకుండా. లేదంటే ఇది వెడల్పు అయిపోయిందనుకోండి ఈ నెక్కు, ఇక్కడట కొంచెం క్లాత్ గూడా యాడ్ చేయొచ్చు. ఈ కస్టమరు వెనక్కి థ్రెడ్ అనేది వేసేయమన్నారండి. థ్రెడ్‌కి హ్యాంగింగ్స్ ఈ థ్రెడ్‌కొచ్చేసి హ్యాంగింగ్స్ లేదా లట్కన్ అంటారు కదా! అవేమొచ్చి స్టిచ్చింగ్ చేసేసి ఈ థ్రెడ్‌కైతే మనం స్టిచ్ వేసుకొని వెనక్కైతే మనం కుట్టేసుకోవచ్చండి. ఆ హ్యాంగింగ్స్ అనేవి ఎలా తయారు చేయాలని చూపిస్తాను చూడండి. ఇది మన ఇష్టమండి. పొడుగు వెడల్పులో అయితే సేమ్ ఒకేలాగైతే తీసేసుకోవాలి. నేనైతే 5 ఇంచీల పొడుగు, 5 ఇంచీల వెడల్పు తీసుకుంటున్నాను. లేదంటే 4 ఇంచీల పొడుగు, 4 ఇంచుల వెడల్పైన తీసేసుకొని వీటికి లట్కన్ ఫ్లవరు తయారు చేయొచ్చండి. అది ఎలా చేయాలనేది చూపిస్తాను. వీడియో అయితే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇగోండి ఇలా కట్ చేసుకొని, అంటే మనకి ఎన్ని కావాలో అన్నైతే ఇలా మెజర్‌మెంట్ మీద తీసేసుకోవచ్చండి. ఈ విధంగా మనము ఎన్ని ఫ్లవర్స్ తయారు చేయాలనేది దాన్ని బట్టి అయితే మనం ఇలా కట్ చేసేసుకొని, మనకు కలర్స్ కూడాను మధ్య మధ్యని వేరే కలర్ అయినా పెట్టేసుకోవచ్చు. మనకు డ్రెస్‌లోనైనా, బ్లౌజ్‌లోనైనా కలర్స్ ఉంటాయి కదా! దాన్ని బట్టి మనమైతే ఆ కలర్ తీసుకొని ఇలాగ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ హ్యాంగింగ్స్ అనేవి ఇలాగైతే మనకి 2 కలర్స్ కింద నేనైతే చేస్తున్నాను చూడండి. ఇగోండి ఇదొక బ్లాక్ వచ్చేటట్టుగా ఇదొకటి చేసుకోవాలి. ఆ యెల్లోది ఈ 2 కలిపి నేనైతే థ్రెడ్‌కి హ్యాంగింగ్స్ అనేవి రెడీ చేస్తాను చూడండి. పొడుగు వెడల్పులో అయితే సేమ్ ఒకే విధంగా తీసేసుకోవాలి. మన ఇష్టమండి. మనము ఎన్నైనా ఫ్లవర్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు. ఇగోండి థ్రెడ్ చూపించాను కదా! ఆ థ్రెడ్‌కి ఇప్పుడు జాయిన్ చేస్తాను. కాకపోతే ముందుగా అయితే ఇగోండి చూపిస్తున్నాను కదా! ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి మనం కట్ చేసేది. అంటే ఉల్టా సీదా అనేది ఇలాగైతే చూసేసుకొని ఇలా ఇగోండి ఈ విధంగా ఫోల్డింగ్ ముందు చేసుకొని, మరలా ఈ విధంగా చేసేసుకొని, ఇలాగ షేప్ వచ్చే విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా! ఈ విధంగా షేప్ వచ్చే విధంగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇగోండి మార్కింగ్ చేసేసి అది కట్ చేసేయాలి ఆ రౌండ్ అనేది. తర్వాత ఇలాగ 2 పీసుల కింద సెంటర్ నుంచి కట్ చేసుకుంటే ఇలాగ వస్తాయండి. ఇలా కట్ చేసిన పీస్‌ని మనము లైనింగ్‌కి జాయిన్ చేసుకుంటే చాలా బావుంటదండి చూడ్డానికి గూడాను. చివర్లో గూడా చాలా అందంగా వస్తది. సేమ్ అదే కలర్ క్లాత్ తీసేసుకొని ఇగోండి చూపిస్తున్నాను కదా! ఈ విధంగా మనము ఇగోండి రౌండ్‌గా ఇలాగా కుట్టేసుకొని ఇలా కట్ చేసేయాలి. ఇలాగా ఉన్ని క్లాత్ అయితే ఇలా కట్ చేసేసాక అక్కడక్కడ చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకొని ఇలా ఉల్టా తిప్పాలి. ఇగోండి ఈ విధంగా ఇలా తిప్పేసి నీట్‌గా తిప్పియాలండి. హ్యాండ్స్‌తోనైనా తిప్పొచ్చు. లేదంటే స్క్రూ డ్రైవర్ ఉన్నా సరే అంటే ఏదైనా మనకి షేప్ వచ్చే విధంగా అయితే నీట్‌గా ఇలా చేసేసుకొని ఇగోండి పైనుంచి ఇలాగైతే కుట్టు వేసుకొని వచ్చేయాలి. ఇలాగ మనకి ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసుకోవచ్చండి. ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే ఇలా కట్ చేసేయాలి. వెనక్కి కట్టే థ్రెడ్ కూడా మనం రెడీ చేసుకోవచ్చండి. కాకపోతే నేను కొనేసాను. దానికైతే ఇది స్టిచ్చింగ్ చేస్తాను. ఎలాగ చేస్తాననేది చూడండి. ఇగోండి ఇలాగే ఇంకా ఒక 2 తయారు చేసుకుంటున్నాను. అంటే మన ఇష్టం అండి. ఎన్నైనా రెడీ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ కావాలంటే ఎక్కువ, లేదంటే ఒక 2, 3 కావాలంటే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. ప్రతి దానికి కూడా ఇలాగ లైనింగ్ పెట్టేసి ఇలా కుట్టేసుకొని వచ్చేయాలి. ఎందుకంటే ఈ క్లాత్ అనేది చాలా సన్నంగా ఉంటదండి. అందువలన ఈ లైనింగ్ పెట్టామనుకోండి స్టిఫ్‌గా బాగా కనిపిస్తది. ఇగోండి ఇలాగ మొత్తం కట్ చేసేసి చివర్లో ఏదైనా ఇలా ఉల్టా తిప్పేసి ఇందాక ఫస్ట్ చూపించాను కదా! ఈ విధంగా ఇలాగా డాట్స్ పెట్టేసుకొని ఇలా ఉల్టా తిప్పేసి అంటే ఒరిజినల్ అనేది పైకి రావాలండి. మనము కుట్టేటప్పుడు చూసుకోవాలి ఉల్టా ఎటువైపు, సీదా ఎటువైపు ఉంటదనేసి. దాన్ని బట్టి మనము కుట్టేసుకొని ఒరిజినల్ క్లాత్ అనేది పైకొచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇగోండి ఇదొకటి. అలాగా మన ఇష్టం ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసేసుకోవాలి. అయితే థ్రెడ్ అనేది నేను కొనేసాను కదండీ! థ్రెడ్‌ని ఎలాగ ఉల్టా తీయాలి, ఎంత క్లాత్ తీసుకోవాలి అనేది గూడాను వీడియో ఉంది చూడండి మీకు కావాలంటే. ఇగోండి బ్లాక్‌ది గూడా సేమ్ అదే విధంగా అయితే మనము కుట్టుకోవాలి. అది చూపిస్తాను. ఇగోండి థ్రెడ్‌ని ఇలా పెట్టేసి ఇప్పుడు మనం ఇందాక కుట్టాం కదా! ఆ క్లాత్‌ని వీడియోలో చూడండి ఈ విధంగా పెట్టేసుకొని కొంచెం రఫ్ చేసేసుకొని ఇగోండి లైనింగ్ అనేది పైకి కనిపించేటట్టుగా ఇలా పెట్టేసుకొని మరలా 2 కుట్లు వేసుకోవాలి. డబుల్ కుట్టు వేసేసుకుంటే కుట్టు అనేది ఊడిపోకుండా ఉంటదండి. చిన్నది ఏదైనా ఎక్స్ట్రా ఉంటే ఇలా కట్ చేసేసి ఇలా తీసుకుంటే చూసారు కదా! ఫ్లవర్ అనేది ఎలాగొచ్చేసిందో. ఈ విధంగా ఈ లట్కన్ అనేది ఇలాగ వస్తదండి.
ఇలాగా హ్యాంగింగ్స్ మనకు ఎన్ని కలర్స్ కావాలో ఒకటి తర్వాత ఒకటి పైనుంచి అయితే ఇలాగ జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు సెంటర్‌లోన బ్లాక్ కలర్ జాయిన్ చేస్తాను. ఇగోండి ఇలా పెట్టేసుకోవాలి. కాకపోతే ఈ క్లాత్‌కి మధ్యని కనీసం 1 ½ ఇంచ్ వరకు అయినా గ్యాప్ ఉందనుకోండి, ఈ పైనుంచి ఫ్లవర్స్ అన్నీ ఒక దాని మీద ఒకటి నీట్‌గా కనిపిస్తాయండి. ఇగోండి ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఇగోండి. ఇప్పుడు ఇది రెండోది అయిపోయింది కదా! మూడోది పైన మళ్ళీ యెల్లోది సెట్ చేసుకోవాలి. అంటే కలర్స్ మనం యాడ్ చేయాలంటే ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవచ్చండి. మన ఇష్టమండి. ఎన్నైనా మనము ఇలాగా జాయిన్ చేసుకోవచ్చు. ఈ థ్రెడ్‌కి హ్యాంగింగ్స్ నీట్‌గా ఉంటాయి. అంటే ఈటిల్లో గూడా చాలా మోడల్స్ ఉన్నాయండి కుట్టుకోవడానికి. నేనైతే ఈ విధంగా అయితే వేస్తున్నాను. ఈ థ్రెడ్ అనేది బ్లౌజులకైనా, డ్రెస్సులకైనా నెక్ వెడల్పు అయిపోయినా సరే ఇలాగ ఎక్కువ హ్యాంగింగ్స్ పెట్టుకున్నామనుకోండి, అక్కడట మనం కట్టినాక ఈ ఫ్లవర్స్ ద్వారా కొంచెం వెడల్పు ఉండేది కొంచెం కవర్ అయితదండి వెనక పార్ట్ అనేది. ఇగోండి ఈ విధంగా. మనం కట్టేసుకున్నాక నీట్‌గా కనిపిస్తాయి. చూసారు కదా! ఈ విధంగా వస్తాయి. ఇలాగే 2 వైపులు గూడా రెడీ చేసుకోవాలి. ఇలా కుట్టేటప్పుడు లైనింగ్ అనేది పైకొచ్చేటట్టుగా చూసేసుకోవాలి. ఎక్కువ ఇలాగ హ్యాంగింగ్స్ రెడీ చేసుకున్నామనుకోండి, వీప్ అనేది మనకి వెడల్పు అయిపోయినా సరే, అక్కడట మనకి ఇలాగ కుచ్చు పెడతాం కదా! ఆ కుచ్చు వల్ల కొంచెం కవర్ అయితదండి. ఇగోండి ఇలాగ. ఇలాగే మనము బ్లౌజ్‌లోనైనా, డ్రెస్‌లోనైనా ఎన్ని కలర్స్ అయినా ఉన్నాయనుకోండి, అన్ని పెట్టేసుకుంటే అందంగా ఉంటది. ఇలా కలర్స్ యాడ్ చేసుకుంటే ఒక తర్వాత ఒక కలర్ పెట్టేసుకొని చూస్తే ఇగోండి ఇలా ఉల్టా తిప్పేసుకుంటే మన ఒరిజినల్ క్లాత్ అనేది పైకొస్తది. లైనింగ్ అనేది లోపలికెళ్ళిపోతది. ఇది కొంచెం మనము కన్‌ఫ్యూజ్ అవ్వకుండా అయితే కుట్టేసుకోవాలి చూడండి. ఈ విధంగా. మూడోది గూడా అయిపోయింది కదా! ఇప్పుడు ఇలాగ 2 తాళ్ళకైతే రెడీ అయిపోయి, ఇదేమొచ్చి ఇప్పుడు మనం డ్రెస్ వెడల్పు అయిపోయింది కదా! నెక్ అనేది, ఆ నెక్‌కి కుట్టేస్తే వెనక వైపు వేసుకునేక ముడేసుకున్నప్పుడు ఆ నెక్ దగ్గరికి ఈ ఫ్లవర్స్ అనేవి వచ్చేస్తాయండి. అప్పుడు కొంచెం నెక్ అనేది వీపు బాగా కిందకి కనపడకుండా కొంచెం కవర్ అయితది ఈటి ద్వారా. ఇగోండి ఇలా మార్కింగ్ చేసేసుకొని ఈ హ్యాంగింగ్ అనేది ఇలాగ థ్రెడ్ అనేది ఇలా రఫ్ చేసుకొని కుట్టేసుకోవాలి. ఇలాగే 2 వైపులు గూడా కుట్టుకోవాలండి. ఇగోండి చూసారు కదా! ఇంకోటి గూడా ఇలాగ కుట్టేయాలి. ఇగోండి. ఈ థ్రెడ్ కుట్టేటప్పుడు కొంచెం రఫ్ చేసుకోవాలండి కొంచెం గట్టిగా. లేదంటే కొంచెం ఇలా లాగి కడతాం కదా! అప్పుడు ఊడొచ్చేస్తది. ఒక 3, 4 కుట్లనేది వేసుకోవాలి. ఇగోండి 2 వైపులైతే ఇదే విధంగా స్టిచ్ చేసుకున్నాం కదా! ఇలాగా ఈ సెంటర్‌లోకి ఇలా కట్టేసుకుంటే ఈ ఫ్లవర్స్ ద్వారా నెక్ వెడల్పైనా సరే మనకు కవర్ అయిపోద్దండి. ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.